మామిడి పండ్ల సీజన్ వచ్చేసింది. కానీ అదే మామిడితో ఇలా లడ్డూలు చేస్తే ఎలా ఉంటుంది? చక్కెరతో కాదు, బెల్లంతో చేసిన హెల్తీ, టేస్టీ మామిడి రవ్వ లడ్డూలు. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే మామిడి పండు రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామా? పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ముందుగా ఒక పండిన మామిడి పండు తీసుకుని ఈ విధంగా దాని లోపల ఉన్నటువంటి పల్ప్ మొత్తాన్ని తీసేయండి. ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మొత్తాన్ని. అందులోని సరిపడా స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక మామిడి పండుకి అరకప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మీ దగ్గర ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోండి. ఇక్కడ నేను కిస్మిస్ ఒకటే వేయిస్తున్నాను. ఇవి బాగా వేయించినాక ఒక బౌల్లోకి తీసుకోండి. ఇక్కడ మీరు కాజు, పిస్తా, ఆల్మండ్ కూడా వేసుకోవచ్చండి. అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకుని 1 కప్ వరకు రవ్వ నూక వేసుకోండి. సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ఇది మనకి ఎంత బాగా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. వేయించడానికి 10 మినిట్స్ పడుతుందండి. మంచి అరోమా రాగానే అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోండి. అరచెక్క కొబ్బరి చెక్క తీసుకున్నాను. సో వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ జార్లోకి వేసుకుని వాటిని కూడా వేయించుకోండి. సో ఈ విధంగా రవ్వతో పాటు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ పాటు వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. రవ్వ లడ్డు అనేది ఇంకా సింపుల్ వేలో కూడా చేయొచ్చండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదే ప్యాన్లో మ్యాంగో ప్యూరీ మొత్తాన్ని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలండి. ఇలా ఉడకపెట్టడం వల్ల మనకి ఒక 10 డేస్ వరకు రవ్వ లడ్డు అనేది నిల్వ ఉంటుంది. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే షుగర్తో చేసిందే టేస్టీగా ఉంటుంది. బట్ హెల్తీ వేలో కాబట్టి నేను ఇక్కడ బెల్లం వేసి చేస్తున్నాను. ఇలా బబుల్స్ ఫామ్ అవగానే ఫ్రై చేసినటువంటి రవ్వ నూక వేసుకోండి. స్లోగా వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఎక్కడా ఉండలేకుండా కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండండి. మ్యాంగో ప్యూరీ బాయిల్ చేసినప్పుడే మీరు స్వీట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. సో నాన్ స్టాప్ మిక్స్ చేస్తూ ఉండాలండి. రవ్వ లడ్డు అనేది దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే మనకి దగ్గర పడుతుందో ఆ టైంలో కొంచెంగా నెయ్యి అనేది వేసుకోండి. లడ్డు ప్రిపేర్ చేస్తున్న టైంలో ఆ మ్యాంగో స్మెల్ అనేది వస్తుందండి. సూపర్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను, మ్యాంగో ఫ్లేవర్ అనేది పోతుందేమో అని చెప్పి. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం నెయ్యి అనేది వేసుకోండి. ఈ టైంలోనే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి కావాలనుకుంటే. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రెసిపీ అనేది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో చూసారు ఎంత అందంగా ఉందో కలర్ అనేది. మామిడికాయ ఫ్లేవర్, బెల్లం తీపి సూపర్ కాంబినేషన్ అనమాట. లడ్డూస్ కాబట్టి బాగా దగ్గర వచ్చే వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా వస్తే సరిపోతుందండి. ఫైనల్గా వేయించిన కిస్మిస్ అది వేసుకొని బాగా మిక్స్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూల కింద చేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ, డెఫినెట్గా ట్రై చేయండి. చక్కెర లేకుండా మామిడికాయ లడ్డు అనమాట. ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ మ్యాంగో అంటే చాలా ఇష్టం కదా. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదే మ్యాంగోని కేక్స్లో కూడా యూస్ చేయొచ్చు, ఐస్ క్రీమ్ కూడా చేయొచ్చు. ఇలా చాలా రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి రెసిపీస్ని. డెఫినెట్గా ట్రై చేయండి. మామిడి పండుతో బెల్లంతో చేసిన హెల్దీ అండ్ టేస్టీ రవ్వ లడ్డు చక్కెర లేకుండా సింపుల్గా ఇంట్లోనే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.